శ్రీమాత్రే నమః అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం థ్రెడ్ బ్యాంగిల్ మెటీరియల్ గురించి, తర్వాత థ్రెడ్ బ్యాంగిల్ చేసిన తర్వాత దాన్ని ఎలాగ కదలకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలో చిన్న టిప్ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తము చూడండి. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. పోతే వీడియోకి వెళ్తే, థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది మనము థ్రెడ్ ర్యాప్ చేసుకున్న తర్వాత నీట్గా అది డ్రై అవుతుంది కదండి. డ్రై అయ్యేదాకా ఆగాలి. ఆగిన తర్వాత మనం కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా గమ్ అన్నీ అంటించిన తర్వాత 2 నిమిషాలు ఆగి ఆ తర్వాత కుందన్ స్టిక్ చేసామనుకోండి, చేతికి కానీ పెన్నుకి కానీ కుందన్స్ స్టిక్ అవ్వకుండా నీట్గా గమ్ముకు అనేది స్టిక్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఎక్కువ డబుల్ పని కాకుండా మనకి వెంటనే పని అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. ఇట్లాగా నీట్గా స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్కడన్నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అంటే కరెక్ట్గా ఉందా లేదా, ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, కొంచెం వంకరగా ఏమైనా ఉన్నాయా అని అన్నీ ఒకసారి చెక్ చేసుకొని, ఆ గమ్ అనేది కొంచెం వెట్గా ఉన్నప్పుడే మనం సరి చేసుకోవాలి. డ్రై అయిన తర్వాత దాంట్లో నుంచి రావు. మళ్ళీ స్టిక్ అయిపోయిన కుందన్స్ కూడా పీగడానికి రావండి, చాలా గట్టిగా ఉంటాయి. నీట్గా అలాగా సెట్ చేసుకున్న తర్వాత చేతితోటి అంతా అయిపోయిందా లేదా అని, కరెక్ట్గా ఉందా లేదా, పొజిషన్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఎలా అంటే 2 బ్యాంగిల్స్ మధ్యలో చేసిన బ్యాంగిల్ పెట్టాలండి. పెట్టి అలాగా 12 అవర్స్ అట్లా ఉంచితే నీట్గా డ్రై అయిపోతుంది. అది కూడా కదలకుండా నీట్గా ఉంటాయి. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.